సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజావేదిక సభలో ప్రసంగించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించనున్నారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతులతో టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సూరేపల్లి గ్రామం అంటే వేమూరుకి సంబంధించి నియోజకవర్గం సూరేపల్లి గ్రామంలో ఆయన ప్రారంభించడం అయితే జరుగుతుంది. 11 గంటలకి ఆయన అయితే మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా కూడా రైతులకు సంబంధించి రైతులకి ఇచ్చేటువంటి పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు, అక్కడ చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ ఏదైతే ప్రజావేదిక ప్రాంగణం ఉందో ఆ వేదిక దగ్గరికి పెద్ద ఎత్తున కూడా రైతులు రావడం జరిగింది. రైతులు వచ్చి వాళ్ళకి సంబంధించి భూములకు సంబంధించినటువంటి పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రక్రియ అయితే ఉన్నటువంటి నేపథ్యం. ప్రధానంగా కూడా గత ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మాత్రం రైతులకు సంబంధించి పాస్బుక్లు కానివ్వండి, అదేవిధంగా కూడా హద్దురాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్ చిత్రపటాలు వేసుకున్నటువంటి నేపథ్యం. దాంతో ఒక రకంగా కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమైనటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో పాస్బుక్లు అయితే ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితులు. దీనికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,816 గ్రామాలకు సంబంధించి రీసర్వే నిర్వహించారు. రీసర్వే నిర్వహించి ఎప్పటికప్పుడు కూడా రైతులకైతే మాత్రం ఈ పాస్బుక్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఈ రోజు అయితే మాత్రం ముఖ్యంగా బాపట్ల జిల్లాకు సంబంధించి 3,816 మంది రైతులకైతే మాత్రం ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. 11 గంటలకు ఖచ్చితంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజావేదిక మీద ఆయన రైతులకి ఈ పాస్బుక్లు అందించే కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ఫీల్డ్స్కి పొలంలోకి వెళ్ళి రైతులతో మాత్రం ఇంటరాక్షన్ అయ్యేటువంటి అవుతారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి ఏమేమి ఇబ్బందులు పడ్డారు అనే దాని మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. గత వైసీపీ పాలనలో మాత్రం రెవెన్యూ శాఖలో ఇబ్బందుల కారణంగా కూడా రైతులైతే నానా రకాలుగా కూడా కొంత ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం. వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కూడా రెవెన్యూకి సంబంధించిన అధికారులతో రైతుల్ని ఇంటరాక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ఈ సమావేశంలో ఆయన కార్యకర్తలతో అయితే మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏదైతే మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ప్రధానంగా రైతులకి వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేటువంటి నేపథ్యంలో మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక సభావేదికను ఏర్పాటు చేయడం, అక్కడికి రావడం, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా తాము ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా అండగా ఉంటుందంటే చెప్పేటువంటి నేపథ్యం. దాంతో పాటుగా కూడా రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు ఇస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులైతే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, బట్టిప్రోలు నుంచి.